ఒక్క ముడుపు. 108 ప్రదక్షిణాలు. అలా 11 మంగళవారాలు. Hey, hello, and a very good morning, guys. So, welcome back to my YouTube channel, Travel Edit Kaushik. So, currently time వచ్చేసి 5:04 AM అయితే అవుతుంది. సో, ఇప్పుడు వచ్చేసి మనం ఒక స్పెషల్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి నేనుండే ఏరియా నుంచి ఆల్మోస్ట్ 48 కిలోమీటర్స్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి పటాన్ చెరువులో. అండ్ ఈ టెంపుల్కి ఒక స్పెషాలిటీ అయితే ఉంది, గైస్. అది స్పెషాలిటీ ఏంటి అనేది మనం అక్కడికి వెళ్ళి అక్కడ పూజారితోటి మాట్లాడి కనుక్కుందాము. అండ్ ఇది చాలా అంటే చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. సో లెట్స్ గో టు ది టెంపుల్. అండ్ నేను మిమ్మల్ని లైక్ కరెంట్లీ నేనైతే కార్లో అయితే వెళ్ళట్లేదు, బైక్ మీద అయితే వెళ్తున్నాను, ఎందుకంటే సిటీకి దగ్గరలోనే ఉంది. అండ్ ఐ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఐ గాట్ టు ఎంజాయ్ ది వెదర్. లైక్ వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. ఇట్స్ బీన్ వెరీ లాంగ్ సిన్స్ ఐ డిడ్ ఎనీ రైడ్ త్రూ మై బైక్. సో జస్ట్ ఫర్ దట్ రీజన్ ఐఎమ్ గెటింగ్ స్టార్టెడ్ త్రూ మై బైక్. సో మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి కలుసుకుందాం. సో మనం అనుకున్నట్టు బై 6:30 AM ఇన్ ది మార్నింగ్ మనము పటాన్ చెరువు నుంచి 13 కిలోమీటర్స్ డిస్టెన్స్, పటాన్ చెరువు బస్ స్టాప్ నుంచి 13 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న రుద్రారంకి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ రుద్రారం శ్రీ గడ్డ గణేష్ టెంపుల్కి అయితే వచ్చేసాము. అండ్ ఈ టెంపుల్కి ఒక ప్రాముఖ్యత అయితే ఉంది, అదేంటో మనం లోపలికి వెళ్ళి అయితే చెక్ చేద్దాం. సో మనం లోపలికి వెళ్ళి దేవుడిని అయితే ప్రస్తుతానికి దర్శనం చేసేసుకున్నాము. సో మనకి ఈ టెంపుల్ వచ్చేసి ఆల్మోస్ట్ పటాన్ చెరువు బస్ స్టాండ్ నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు కనుక ఈ టెంపుల్కి రావాలి అనుకున్నట్టయితే మీరు ఇద్దరు పటాన్ చెరువు బస్ స్టాప్లో కానీ, లేదు అంటే ఇస్నాపూర్ వచ్చేసి మనకి లాస్ట్ బస్ స్టాప్ అనమాట. సో అక్కడైనా దిగేసి డైరెక్ట్ ఈ టెంపుల్కి అయితే వచ్చేసేయచ్చు. ఇది ఎలా అంటే మనకి పటాన్ చెరువు నుంచి సంగారెడ్డి వెళ్ళే వేలో హైవేకి రైట్ సైడ్లో టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వెదర్ అయితే చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ ఎట్ ది సేమ్ టైం నేను ఫస్ట్ వీడియోలో రిక్వెస్ట్ చేసినట్టు నాకు ఈ టెంపుల్ వచ్చేసి వన్ ఆఫ్ మై కొలీగ్స్ డిడ్ సజెస్టెడ్ ఇట్ అనమాట, ఇలా ఒక టెంపుల్ ఉంది అనేసి. సో దట్ ఈస్ హౌ ఐ గాట్ నో అబౌట్ దిస్ టెంపుల్. అండ్ ఇక్కడికి రావడానికి మనకి బస్ అయితే నార్మల్లీ 218 బస్ అయితే వస్తుంది అంటిల్ పటాన్ చెరు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను ఇవాళ నార్మల్ డే అయితే వచ్చాను, లైక్ లాస్ట్ వీక్ ట్యూస్డే వచ్చుండే, బట్ అన్ఫార్చునేట్లీ ఐ వాజ్ అనేబుల్ టు రికార్డ్ ఎనీ వీడియో. అండ్ ట్రస్ట్ మీ గైస్, లాస్ట్ వీక్ ట్యూస్డే కనుక మీరు చూసుకున్నట్టయితే ఇలా అయితే రష్ అనేది అయితే ఉండే. లైక్ ఎలా అంటే ఇంకా కంటిన్యూస్లీ పీపుల్ మార్నింగ్ 6 AM నుంచి ఇక్కడికైతే వచ్చేస్తారు. అండ్ మీకు ఐ గెస్ ఇప్పుడు ప్రదక్షిణాలు చేసే వాళ్ళ చేతిలో కార్డ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో అలా టెంపుల్ వాళ్ళే ఇక్కడ మనకి ఎన్ని రౌండ్స్ అవుతున్నాయి అని మార్క్ చేసుకోవడానికి కార్డ్స్ అండ్ పెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దానిలో మనము మార్క్ చేసుకొని ఒక రౌండ్ ఎక్కువ తక్కువ అనే హెడేక్ లేకుండా మనం మన కాన్సన్ట్రేషన్ అంతా కంప్లీట్ ప్రదక్షిణాల మీదనే పెట్టేసి, సో దానిలో జస్ట్ స్క్రాచ్ చేసుకుంటూ వీ కెన్ ప్రొసీడ్ ఫర్దర్. దట్ ఈస్ అనదర్ బెనిఫిట్. అండ్ ఇలా ఎవ్రీ వీక్ ఎవ్రీ ట్యూస్డే వస్తూనే ఉంటారు గైస్. ఇంకా ఇప్పుడు మనం అయితే వెళ్ళి దేవుని దర్శనం అయితే చేసేసి అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇలా ముడుపులు అయితే కట్టేస్తారు. సో ముడుపులు కట్టేసి ఒక ముడుపు కట్టిన వారం 11 ప్రదక్షిణాలు. అండ్ తర్వాత నుంచి ఎవ్రీ ట్యూస్డే 108 ప్రదక్షిణాలు అయితే చేస్తారనమాట, అలా ఫర్ 11 వీక్స్. అండ్ అలానే ఈ టెంపుల్లో వచ్చేసి మనకి గణపతి ఆలయంతో పాటు శివాలయము, అండ్ అలానే బాలసుబ్రహ్మణ్య స్వామి ఆలయము, అండ్ దాని పక్కనే శ్రీ పార్వతీదేవి ఆలయము, అండ్ ఫైనలీ మనకి హనుమాన్ టెంపుల్ కూడా అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి. అలానే ఈ టెంపుల్స్తో పాటు ఇక్కడ వచ్చిన వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అండ్ అలానే అన్నదానం అయితే చేస్తారు. లైక్ ఎవ్రీడే అరౌండ్ 1:30 కల్లా అన్నదానం అయితే స్టార్ట్ అవుతుంది. సో అది కూడా ఇక్కడ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు ముందు చూస్తున్నారు కదా, లైక్ ఎలా అంటే ఇక్కడ హోమాలకి హోమగుండము, అలానే వ్రతాలు చేసుకోవడానికి దానికి కూడా అవైలబిలిటీ అయితే ఉంది. ఆల్ అబౌట్ దిస్ సింధూర గణపతి టెంపుల్ గైస్. సో మనం మళ్ళీ మన నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుందాం. అంతవరకు బై.